అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 15వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. యెహో యొక్క దూత. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనమందు యెహో యొక్క దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, మనము ప్రభు యొక్క కుటుంబమునందు ఉన్నాము. ప్రభు యొక్క కుటుంబము అతిపెద్ద కుటుంబము. పరలోకమునందు గల ప్రభు యొక్క కుటుంబమునందు కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. కేరుబులను శేరాబులను ఉన్నారు. పరలోకపు సైన్య సమూహము ఉన్నది. భూమి మీద ప్రభు యొక్క కుటుంబమునందు అసంఖ్యాకులైన దేవుని బిడ్డలను సేవకులను ఉన్నారు. భూమి మీద రక్షింపబడి ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ప్రభు ఒక దూతను బాధ్యతగా నియమించి ఉన్నాడు. అందుచేత యేసు చెప్పాను, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా జాగ్రత్తగా చూచుకునుడి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడి ఉన్న సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. 91 కీర్తన 11 మరియు 12 వచనం. చూడుడి, హాగరు అను దాసురాలైన చిన్నది సారా వద్ద నుండి కోపగించుకొని ఇంటిని విడిచి పారిపోయినప్పుడు ప్రభు యొక్క దూతలలో ఒకడు ఆమెను దర్శించాను. లోతు సొదొమలో ఉన్నప్పుడు అతని యొక్క కుటుంబమును కాపాట కొరకు 2 దేవదూతలు సాయంకాల సమయం నందు సొదొమకు వచ్చిరి. సొదొమ యొక్క గవనియందు కూర్చుండి ఉన్న లోతు వారిని చూచి నేలమట్టుకు వంగి సాష్టాంగముగా నమస్కరించాను. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. అయితే అబ్రహామును దర్శించుటకు వచ్చినప్పుడు 3 దూతలుగా 3 పురుషులుగా దర్శనమిచ్చిరి. ఆదికాండం 18వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. కొందరికి ప్రభు 5 దూతలను, మరికొందరికి 10 మంది దూతలను, కొందరికి 100 మంది దూతలను పంపించవచ్చు. రోమీల పటాలమునందు శతాధిపతులు ఉండేను. 1000 మంది గల సైన్యము ఉండేను. అట్టి సైన్యమును లేగియోను అని చెప్పుదురు. కొంతమంది మాంత్రికులు చేతబడి చేయుటకు 100 చిన్ని సాతానులను పెట్టుకుని ఉందురు. నేనును ఒక శతాధిపతినే అని అతడు చెప్పును. అతని యొక్క కుతంత్రములను ఛేదించి నలగొట్టి విడిపించుట కొరకు ప్రభు తన యొక్క సేవకుల కొరకు 100 మంది దూతలను ఆజ్ఞాపించి పంపించును. యేసు పేతురు వద్ద, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని నెడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా అని చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. లాజరు మరణించినప్పుడు అతన్ని అబ్రహాము యొక్క రొమ్మునకు తీసుకుని వెళ్ళుటకు ప్రభు తన యొక్క ఒక దూతను పంపించాను. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అయితే స్టెఫను హతసాక్షిగా మరణించుటకు తన్ను తాను సమర్పించుకున్నప్పుడు ప్రభు తన యొక్క దూతను పంపించలేదు. స్వయముగా తానే తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు లేచి నిలిచి అతనిని ఆహ్వానించాడు. దేవుని బిడ్డలారా, మీరు సంపూర్ణము చేయబడిన పరిశుద్ధులుగా మరణించుచున్నప్పుడు యేసుక్రీస్తు స్వయముగా తానే 1000 కొలది 10,000 కొలది దేవుని దూతలతో వచ్చును. పరలోకమంతయు మిమ్ములను కరతాళములతో ఆహ్వానించును. నేటి ధ్యానమునకై యెహో యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సామెతల గ్రంథము 22, 23 మరియు 24 అధ్యాయం. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానము దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.